హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్రజెంట్ ఈ వీడియోలో మీకు క్విక్ అండ్ ఈజీగా టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనం చికెన్ ఫ్రైకి ఇలాగా స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా అండి. అందుకని 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, మనం స్టోర్ చేసుకొని వేసుకునే దానికన్నా. ఇది ఒక చిన్న టిప్ అండి, అంతే. ఇప్పుడు చికెన్ మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలా అయితే మా అమ్మగారు ప్రిపేర్ చేసి ఇచ్చారండి. నేనైతే అవే యూస్ చేస్తాను. అప్పుడప్పుడు ప్యాకెట్ మసాలాస్ యూస్ చేస్తాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరైతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా మూత వేసి పెట్టుకోండి. దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ వస్తుంది, అదే సరిపోతుంది చికెన్ బాయిల్ అవ్వటానికి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి చికెన్ బాయిల్ అయిందో లేదో అని. నాకైతే మంచిగా బాయిల్ అయిపోయింది. చూడండి వీడియోలో అయితే చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది. చికెన్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి 4 కట్ చేసుకొని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మిర్చి వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు రెబ్బలన్నా వేసుకోవచ్చు. నేను కరివేపాకు పౌడర్ యూస్ చేస్తున్నాను, అందుకని ఇది వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇలా కరివేపాకు వేసినప్పుడు మంచిగా స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్కి మనం కారం యాడ్ చేస్తున్నాను. నేను 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా స్పైసీనెస్కి చూసుకొని వేసుకోండి కారాన్ని. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే కారం మొత్తం చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మూత వేసి పెట్టుకోవాలండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇంకా లాస్ట్కి కొత్తిమీర కొద్దిగా చల్లుకొని ఇంకా ఒకసారి కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఈ చికెన్ ఫ్రై బిర్యానీలోకి అలాగే పప్పుచారు చేసుకునేటప్పుడు వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకవేళ అలా కుదరకపోయినా చికెన్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకొని వేడిగా తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంకా ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే చికెన్ ఇష్టంగా తినే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అంటే నాలాంటి వాళ్ళకి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.